జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏమైంది అంత ఆనందపడిపోతున్నావు? బావా, ఇంత ఆనందంగా నా జీవితంలో నేను ఏ రోజు లేను. ఈ రోజు సూపర్ హ్యాపీ. ఎందుకు అంతగా ఆనందపడే విషయం ఏం జరిగింది? ఇప్పుడు ఎడారిలో కుండపోతగా వాన పడితే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందో నాకేం తెలుసు. నాకు తెలుసు. మొక్కే మొలవదు, నీరే ఉండదు, ఆశ తీరదు అనుకున్న చోట పంట పండితే ఆ ఆనందమే వేరు బావా. కొంచెం అర్థమయ్యేలా చెప్పవా? నా ఫోన్లో ఒక ప్రెడిక్షన్ వచ్చింది, నువ్వే చదువు. మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన మీరిద్దరూ త్వరలో ముగ్గురవుతారు. ముగ్గురం అవుతామంట బావా. ఇలాంటివి నమ్ముతావా? నేను నమ్మేదాన్ని కాదు, కానీ నీ జీవితంలో ఇలాంటి ప్రెడిక్షన్స్ నిజమయ్యాయంట కదా. చైత్రక్కకి నీకు పెళ్లి కాకముందు ఇలాంటి ప్రెడిక్షనే వచ్చి ఆ ప్రెడిక్షన్ నిజమైందంట కదా. అందుకే ఇదే నిజమవుతుందేమో అనుకున్నాను. ఎవరో ఊహించినట్టు మనం అనుకున్నట్టు జీవితం సాగదు. ఊహించని మలుపులుంటాయి, మనం అనుకోనివి జరుగుతూ ఉంటాయి. అవును బావా, నేను ఈ సిటీకి వస్తాను అని, నిన్ను కలుస్తాను అని, నీకు భార్యనవుతాను అని అస్సలు ఊహించలేదు. ఆశపడింది దొరకనప్పుడు, ఆశించింది జరగనప్పుడు జీవితం మనకు ఏదిస్తే అదే తీసుకోవాలని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఆ ప్రయత్నంలో నన్ను నేను మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నేనేం చెప్పాను, బావే మాట్లాడుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. అదిగో ఆ అద్దం మీద అక్షరాల్లా కన్ఫ్యూజన్గా ఉంది నా పరిస్థితి. ఎక్కువగా ఆలోచించుకో. అయినా ఇప్పుడు మన మధ్య భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి కాదు మనం మాట్లాడుకోవాల్సిందే. మన మధ్య అంతరాయం సృష్టించడానికి, మనల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్న వాళ్ల గురించి ఆలోచించాలి. వాళ్ల కుట్రల్ని కుతంత్రాల్ని ఆపుతూ చైత్రని చంపిన వాళ్ళకి తగిన గుణపాఠం ఎలా చెప్పాలో అది ఆలోచించు. అలాగే బావా. నాకొచ్చిన ప్రిడిక్షన్ నిజం అవ్వాలంటే మా మధ్య అడ్డొచ్చే వాళ్ళకి అడ్డుకట్ట వేయాలి. ఆ తర్వాత బావకి నాకు మధ్య ఇంకా ఏ అడ్డంకులు ఉండవు. అంత హ్యాపీ. ఏంటి వాడి నోరుని కట్టేశావు? పొరపాటున నిజం కక్కేస్తాడని వాడి నోరు కట్టేసినట్టుంది పిన్ని. నిజాన్ని ఎంత కప్పిపెట్టినా, కట్టేసినా, కనుమరుగు చెయ్యాలని చూసినా అది సాధ్యం కాదు. నేనన్నది చైత్రక్క గురించే. అవును మల్లా, వాడు చైత్రలోనే కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళ అక్కను చూసుకుంటున్నాడు. అందుకే అట్లా అంటున్నాడు గంతి. మేం గేణ్ణే ఉండిపోం. ఏదో మా వాడు వాళ్ళ అక్కుందని చైత్రను చూసి పోవాలంటే ఉన్నాం అంతే. ఒకళ్ళకు మించి ఒకళ్ళు పర్ఫార్మెన్స్ లో ఇరగదీస్తున్నారు. గట్లనుకుర్రి, వీడు ఉండడం మీకిష్టం లేకుంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. పదరసినోడా ఆగండి. వెళ్ళొచ్చు. వెళ్లే ముందు ఒక వీడియో చూసి ఆ తర్వాత నిజం చెప్పి చక్కగా ఎక్కడికి వెళ్తారో అక్కడికి వెళ్ళండి.
ఏంటా అని చూస్తున్నారా? మీకోసం స్పెషల్గా చేసిన వీడియో. ఏంది చూస్తుండ్రు? అది అలక నంది. అది నీ బిడ్డ నాకెరికే. ఈ విషయం గిట్ల నువ్వు ఒప్పుకుంటే దీన్ని పానాలతో నిడిచేస్తా. లేకుంటే దీని పీక కోస్తా. అర్థమైందా? మీరు నిజం చెప్తే మీ కూతురు సేఫ్. లేకపోతే ఆ రణదేవ్ ఎలాంటోడో తెలుసు కదా. తప్పు చేస్తుండ్రు. గా రాక్షసుడితో చేతులు కలిపి మీరు గిట్ల మా బిడ్డ గాని చైత్రని వాడికి అప్పచెప్పి మస్తు తప్పు చేస్తుండ్రు. తప్పు చేస్తుంది మేము కాదు, మీరు, అక్కడున్న మీ కూతురు. ఇది చాలా అన్యాయం. ఒక అమాయకురాలి మీద ఇలా చేయటం మంచిది కాదు. అది అమాయకురాలు, మీరు అంతకంటే అమాయకులు. వింటూ ఉంటే ఇలాంటి మాటలు వినసొంపుగా ఎంతసేపైనా చెప్తూనే ఉంటారు. నిజం మళ్ళా తను చైత్రక్కనే. పాపం మా అక్కను వదిలేసేయండి. నిజం చెప్తే దాన్ని, మిమ్మల్ని, అందర్నీ వదిలేస్తాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.